ఈ సంక్రాంతికి అయితే గేమ్ చేంజర్, డాకుమారా, సంక్రాంతికి వస్తున్నాం అని ఈ 3 పెద్ద సినిమాలు అయితే రాబోతున్నాయి. అయితే ఈ 3 సినిమాల పైన డిఫరెంట్ అవును. హైప్ అయితే క్రియేట్ అయ్యింది. 3 సినిమాలు డిఫరెంట్ జాన్కి సంబంధించి హైప్ కూడా డిఫరెంట్ గా క్రియేట్ అయింది. ఎందుకంటే గేమ్ చేంజర్ సినిమాకి కొంచెం ఫ్యాన్స్ నుంచి హైప్, ఇంకా డాకుమారా సినిమాకి ఏంటంటే మాస్ ఫ్యాన్స్ ఎక్కువ వెయిట్ చేస్తారు. ఇంకా సంక్రాంతికి వస్తున్న సినిమా అయితే ఫ్యామిలీస్ ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. అండ్ అసలు ముఖ్యంగా అసలు సంక్రాంతికి వస్తున్న సినిమా గురించి ప్రమోషన్స్ విషయానికి వస్తే ఇంతవరకు ఏ సినిమా కూడా ఈ విధమైనటువంటి ప్రమోషన్స్ ఎప్పుడు చేయలే. ఎందుకంటే రూపాయి ఖర్చు లేకుండా ఆటోమేటిక్ గా ప్రమోట్ అయిపోయింది అనమాట. ఓన్లీ ఒక సాంగ్ వల్ల, గోదావరి గట్టు మీద రామచిలక సాంగ్స్, అలాగే ఆ సెట్ లో వాళ్ళ ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి. సో ఆ ఫన్నీ మూమెంట్స్ ని రిలీజ్ చేయడం వల్ల అవి కొంచెం బాగా ట్రెండ్ అయ్యాయి. నార్మల్ గా వాళ్ళు ఆ ఫన్నీ మూమెంట్స్ తోనే వాళ్ళు ప్రమోట్ చేసుకున్నారు అనమాట సాంగ్ ని ప్రమోట్ చేయడం. కానీ ముఖ్యంగా వెంకటేష్ గారు పాడిన సాంగ్ అయితే ఎలాంటి ప్రమోషన్ లేదు. వాళ్ళు ఓన్లీ సెట్ లో సరదాగా మాట్లాడుకుంటూ నేను పాట పాడతాను, నేను పాడతాను ఒకటే. ఆయన పొద్దున్న లేచినప్పటి నుంచి సెట్స్ దగ్గర నుంచి పడుకునేంత వరకు ఒకటే నేను పాడతాను అరే భీమ్స్ పాడించే అని ఆయన ఫోన్ చేయడం. సో మొత్తానికి ఆయన పాట అయితే పాడాడు. అసలు ఇక సంక్రాంతికి వస్తున్న సినిమాల పాటల హవా మాత్రం మామూలుగా లేదు. సో ఇప్పటి వరకు చూసుకుంటే ట్రెండింగ్ లో ఉన్నాయి. మొత్తం యూట్యూబ్ లో టాప్ 10 లో 2 సాంగ్స్ మాత్రం, 3 సాంగ్స్. ఓకే, ఫస్ట్ టాప్ 10 ట్రెండింగ్ లో 3వ స్థానంలో వెంకటేష్ గారు పాడిన పాట బ్లాక్ బస్టర్ పాట ఉంది. తర్వాత 6వ స్థానంలో మీను సాంగ్ ఉంది అనమాట. సో ఆ సాంగ్ కన్నా ముందు వచ్చింది. ఇంకా గోదావరి గట్టి సాంగ్ అయితే ఎప్పుడో రిలీజ్ అయినా కూడా ఇప్పటికీ ఇంకా ట్రెండింగ్ లోనే ఉంది. సో అది కూడా మ్యూజిక్ పరంగా చూసుకుంటే నంబర్ 1 ట్రెండింగ్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఆ సాంగ్ కి సంబంధించి అసలు స్టార్టింగ్ లో రిలీజ్ అయినప్పుడు కొంత మేరకు స్లోగా వెళ్ళింది. ఇప్పుడు మాత్రం అన్ని సాంగ్స్ కన్నా హైలో అదే ఉంది అనమాట. ఎక్కడ నువ్వు యూట్యూబ్ లో చూడు, ఇన్స్టాగ్రామ్ లో చూడు, ఇంకా సోషల్ మీడియా యాక్టివిటీస్ గోదావరి గట్టు అంటే నార్మల్ గా ఇప్పుడు గోదావరి గట్టు అంటే ఈ సాంగ్ ఇప్పుడు నార్మల్ ఇప్పుడు మనం గేమ్ చేంజర్ నుంచి సినిమా నాయన హరణ సాంగ్ తీసుకుంటే ఓన్లీ లవర్స్ గానీ ప్రేమికులు వీళ్ళు షేర్ చేసుకోవచ్చు. కానీ ఈ సాంగ్ మాత్రం చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వరకు వాళ్ళు ఏ పని చేసినా కూడా ఆ సాంగ్ ని పెట్టుకొని చేస్తున్నారు అనమాట. అంత ఫేమస్ అయింది సాంగ్. దాదాపు ఇప్పుడు ఒక 100 మిలియన్స్ కి దగ్గరగా ఉంది అనమాట సాంగ్ వ్యూస్. మొత్తం అన్ని సాంగ్స్ కలుపుకొని ఇప్పుడు 100 మిలియన్స్ వరకు వెళ్ళిపోతున్నాయని కూడా తెలిసింది. ప్రెసెంట్ అయితే 8.5 crore వరకు వ్యూస్ ఉన్నాయని తెలుస్తుంది సాంగ్స్ కి. సో ఈ విధమైన రెస్పాన్స్ అంటే ఇంకా మామూలు కాదు. సినిమా కానీ కొంచెం పాజిటివ్ టాక్ కానీ వచ్చిందంటే మాత్రం ఈ సంక్రాంతికి అయితే వెంకటేష్ గారు మరోసారి పెద్ద బ్లాక్ బస్టర్ కూడా ఖచ్చితంగా ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు గేమ్ చేంజర్ గానీ అక్కడ డాకు మహారాజ్ సినిమాలు కానీ కొంత మేరకు ఈ జాన్స్ వాళ్ళే చూడాలనే విధంగా అనుకోవచ్చు. ఎందుకంటే కాకపోతే ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమా అసలే ఈ సంక్రాంతి పండుగ, ఫ్యామిలీస్ అందరూ చుట్టాలు వస్తారు, రిలేటివ్స్ వాళ్ళందరూ కూడా కలిసి వెళ్ళేటటువంటి సినిమా కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా అనేది సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనమాట. సో అయితే ఈ సంక్రాంతికి మీరు ఏ మూవీ కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే సంక్రాంతికి వస్తున్న మూవీ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి తెలపండి.